విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదైంది. ఆయన పరారీలో ఉన్నాడని ఇలా రకరకాల కథనాలు మనం చూస్తున్నాం. సో కాకపోతే సార్, గతంలో కూడా బిగ్ బాస్ 6 సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి. విన్నర్స్ని కూడా మనం చూసాం. కొంత హంగామా, ఫ్యాన్స్ హంగామా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు ఇంత జరుగుతుంది సార్? కారణాలు ఏంటి సార్? అంటే కొంచెం ఎక్కువ గొడవ జరిగింది కదా. విన్నర్ ఆయన నడిచిన అన్నాళ్ళేమో చాలా ఆకర్షణగా ఉండింది. ఆయన ఏదో స్పెషల్గా మాట్లాడతాడు, రైతు బిడ్డ. తనకు తర్వాత రన్నర్గా ఉన్నటువంటి అమర్దీప్కు మధ్యలో సాగిన ఇది కూడా చివరి వరకు మొత్తానికి మనం ఇప్పటికే ఒకసారి మాట్లాడాము. కొంత బాగానే గతంలో వచ్చిన విమర్శలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చారు అంతవరకు. కానీ బిల్డప్ ఎక్కువైపోతుంది వీటన్నిటికీ అనేది ఒక ముఖ్యమైన అంశం. యూట్యూబ్లో లేకపోతే ఇతర సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అంశాలు, వాటికి ఉండే లిమిటేషన్స్ పరిగణించకుండా వాళ్ళని మరీ ఏదో టెంపరీ ఫినామినాగా ఉన్నదాన్ని టూ మచ్గా ఆకాశానికి ఎత్తేసి ఏదో జరిగిపోతుంది అనుకోవటం, వాళ్ళు కూడా అలాగే భావించటం. ఉదాహరణకు ఇప్పుడు ఈయన గురించి, ఈయన విన్నర్ కాస్త రన్నర్ అయ్యే పరిస్థితి ఎలా వచ్చింది? వై హీజ్ రన్నింగ్, హూ మేడ్ హిమ్ రన్? ఇది పెద్ద ప్రశ్నే కదా. మామూలుగా ఇదివరకు రాహుల్ సిప్లిగంజో లేదా ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వరుసగా ఇంటర్వ్యూలు, వాళ్ళ ప్రభ అది ఎంత వేరుగా ఉండేది కారణం ఉదాహరణకు. కానీ ఇప్పుడు ఈయనకు వచ్చేసరికి ఈయన ఏదో పొరపాటు చేసినట్టు ఆయన తప్పించుకొని ఆఖరికి ఆయన పరారీలో ఉన్నాడు అంటే ఆయన ఈరోజు ఒక రహస్యంగా ఎక్కడున్నాడో చెప్పకుండా ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో కూడా ఆయన మీడియాకి ఎక్కువ అప్పీల్ చేస్తున్నాడు. నాకు తెలిసిందేదో నేను వచ్చాను, ఇది అయిపోయింది, మీరందరూ ఒత్తిడి చేయడం వల్లే నేను అంతలా కొంచెం సేపు మాట్లాడాను, ఆఖరికి నాకు ఆకలేస్తుంది, నేను తినలేదంటే కూడా వినకుండా నా వెంటబడ్డారు, ఏదైనా జరిగితే నేను సర్దుకుంటాను, ఈ పద్ధతిలో మాట్లాడుతున్నాడు అతను. అంటే ఒకటి అతని అవగాహన ఎంత, లేకపోతే అతని నేపథ్యం ఏంటి పూర్తిగా మనకు తెలియదు, అందులో చూసింది తప్ప. కానీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో అతను పడ్డాడు. బయట ఉన్నవాళ్ళు అల్లరి చేయటము, అద్దాలు పగలగొట్టడము, దాంతో ఆర్టీసీ ఆయన ఎండి సజ్జనార్ బెదిరించటము, కేసులు పెట్టేయటము. ఈయన ఇప్పుడు ఏవన్ అయ్యాడు. ఇప్పుడు బిగ్ బాస్ 7లో నెంబర్ 1గా వచ్చిన వాడిని నెంబర్ 1 A1 ఎందుకు అయ్యాడు? సో ఇది కూడా ఒక తీవ్రమైన పరిస్థితే నిజంగా. మరి అక్కడ నా కోసం వచ్చిన వాళ్ళు అల్లరి చేస్తే నేను ఎట్లా చేస్తానన్నా నాకేం తెలుసు అంటాడు. మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక హీరో ఫంక్షన్లో ఎవరికైనా ఏదైనా అయింది అనుకోండి, ఆ హీరోని ఏమి A1గా పెట్టినట్టుగా ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. పెద్ద పెద్ద హీరోల ఫంక్షన్స్లో తొక్కిసలాట్లు లేదా సినిమా విడుదల దగ్గర జరిగాయి అట్లాంటివి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రెస్పాన్స్, దాని మీద వచ్చిన రియాక్షన్స్ కూడా కొంచెం తీవ్రంగా ఉన్నాయి. తర్వాత నేను విన్నది అతను ఏదో గజ్వేల్ నుంచి వచ్చాడు, ఆ తర్వాత నేనేమన్నా సీఎంనా అంటున్నాడు అతను. మీరు ఈ డబ్బులు రైతులకే ఖర్చు పెడతారన్నారు కదా, అందుకని ఆ ప్రాజెక్టు కింద రైతులకు ఎంత చేస్తారు, ఇట్లాంటివి మన మీడియా మిత్రులు అడుగుతుంటే వాడికి వచ్చింది ఎంత? 35 లక్షలు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఉండే డబ్బులు ఎంత అంటే మీడియా యొక్క హైపులోనూ లేకపోతే ఈ అర్థం లేని మాటలు అడగటంలో మీడియా బాధ్యత కూడా ఉంది. అతను లేదా అతని ఫ్యామిలీకి అంత అవగాహన ఉండకపోవచ్చు. సో జరిగిందంతా నేను మొదటి రోజు చెప్పా కదా సార్, ముదిరినటువంటి పైత్యం దీన్ని కొంచెం ఇక్కడ దాకా తీసుకొని వచ్చిందని. కొంతమంది నాగార్జున మీద కేసు పెట్టాలని, కొంతమంది ఆల్రెడీ పిటిషన్ కూడా వేశారు. ఇవన్నీ కొంచెం శృతి మించిన వ్యవహారాలు. కానీ శృతి మించడం ఇది ఎందుకు వచ్చిందంటే మొదట శృతి మించడం వల్ల. సో ఇవన్నీ ఏది ఎక్కడ ఉండాలో అంతవరకు ఉంటే పర్లేదు అనేది మనకు అర్థమవుతుంది దీని అంతటిని బట్టి. ఎవరు తర్వాత ఎవరిని కాపాడలేరు శృతి మించితే మాత్రం. ఇందులో ఇంకా రాజకీయం భాగం కూడా ఏముందో మనకు ముందు తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు రైతు బిడ్డ, ఇప్పుడు బర్రెలెక్క అంతకుముందు, తర్వాత నేను అందుకే ఇద్దరిలో ఉన్న ఉమ్మడి అంశాలు కూడా ఇదివరకు చెప్పాను. సో అక్కడ ఇక్కడ కూడా ఈ ప్రొజెక్షన్ ఆఫ్ టూ మచ్, అది కూడా మీడియా నీడ్స్ కోసం, వాళ్ళ కోసం ఉపయోగపడేది ఒక తీరు. యూట్యూబ్ బిగ్గర్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కోసం చేసే పరిస్థితి కూడా కొంచెం ఇట్లాంటి దాన్ని దారితీస్తూ ఉంటుంది. సార్, అయితే బిగ్ బాస్ జరుగుతున్నప్పుడు కూడా ఇంకొక కంటెస్టెంట్ అమర్దీప్ వాళ్ళ తల్లి మీద కానీ భార్య మీద కానీ కొంత అసభ్య పదజాలంతో మాట్లాడారంటూ ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇవన్నీ జరిగాయి.
అంటే ఫ్యాన్స్ అందరికీ ఉంటారు, అంటే ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళ కొంతమంది అత్యుత్సాహమే ఈ పరిస్థితులకి ఏమంటే చాలా వరకు ఫ్యాన్స్ పేరుతో చేస్తుంటారండి. మోటివేషన్ ప్రోత్సాహం లేకుండా ఫ్యాన్స్ చేయరు. కానీ పెద్ద పెద్ద హీరో, నాకు తెలుసు ఒక హీరో ఉన్నాడు, ఇప్పుడు ఆయన లేడు, ఆయన కొడుకు కుమారుడు ఈ సినిమాలో ప్రవేశిస్తున్నప్పుడు మొదటి రోజు ఆ రోజే ఇంకా షూటింగ్లో కూడా రాలేదు ఆ అబ్బాయి, అప్పటికే ఆయనకు ఫ్యాన్స్ వచ్చి గేట్ల దగ్గర అంతా నిలబడి ఉన్నారు. ఫ్యాన్స్ బాగా వచ్చారని అడుగుతున్నారు ఆ హీరో గారు. చాలాసార్లు మనం రాజకీయాలు కూడా చూస్తుంటాం, మా ఫ్యాన్స్ అడిగిందా, అభిమానులు అడిగిన దాని ప్రకారం చేస్తాము. ఈ అభిమానులు అనే వాళ్ళకి అభిమానం ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద కూడా మనకు కొంచెం అభిమానం ఉండాలి. వాళ్ళ అభిమానంతో అక్కడికి వచ్చారనుకో, నిజంగా రైతు బిడ్డ ఏదో కుర్రాళ్ళు ఉత్సాహం కొద్దీ, లేకపోతే రైతు బిడ్డనో లేకపోతే మా ఊరు వాడనో వచ్చి ఉన్నారనుకోండి, వాళ్ళని రెగ్యులేట్ చేయటం ఎట్లా, వాళ్ళని ఒక పద్ధతిలో ఉంచడం ఎట్లా అనేది నిర్వాహకులు, ఆ బాధ్యత వహించే వాళ్ళు కూడా చేయాల్సిన పని. అది చేయకుండా దాని హైప్ కోసం దాన్ని ఇంకా ఎక్కువ చేసి చూపించుకుంటే అది ఒక్కోసారి అదుపు తప్పే పరిస్థితి ఒకటి వస్తుంటుంది. నిజంగా బిగ్ బాస్ అనేది చాలా స్పోర్టివ్గా ఉండాలి, మానవీయంగా ఉండాలని లోపల చెప్పి అక్కడ అవతల రన్నర్గా ఉన్నటువంటి వాళ్ళ మీద ట్రోల్స్ చేయటము, వాళ్ళని తిట్టడము, లేకపోతే కొట్టడము, దాదాపు కొట్టబోవడం, ఇవి ఏం పద్ధతులండి? అంటే ప్రతిదీ వెరితలలు వేస్తుంది, ప్రతిదీ కూడా వికృతమైనటువంటి రూపం తీసుకుంటుంది. ఇది టూ మచ్ ఆఫ్ మార్కెటైజేషను, టూ మచ్ ఆఫ్ వల్గరైజేషను, టూ మచ్ ఆఫ్ హైపర్ పబ్లిసిటీ, దానివల్ల వస్తున్నటువంటి దుస్థితి ఇది. ఇక అందులో ఉన్న భాగస్వాములు కూడా ఆ సమయానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో కాసేపు. కానీ ఇప్పుడు ఏమైంది, అతను అసలు మోహంచు కూడా చాటేసి ఇప్పుడు అతని తరఫున అడ్వకేట్ ఈరోజు పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తిరుగుతున్నాడు. నేను అనుకుంటాను అక్కడ ఎవరన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. కానీ మొత్తం ఇంకా ఇది ఒక పెద్ద ఎప్పుడూ లేని ఒక మహాదోషమో లేదా ఘోరం ఏదో అక్కడ జరిగిపోయింది అన్నట్టుగా ఆయన మీద చర్య ఈయన మీద చర్య అంతవరకు కాదు. పోలీసులు నార్మల్గా రూల్స్ ప్రకారం చేయాల్సినవి చేయొచ్చు. కానీ ఒక సక్సెస్ను ఒక ఆయన గెలిచి బయటకు వచ్చిన దాన్ని, నిలబడిన దాన్ని కూడా తేదీ కప్పిపుచ్చే విధంగా అక్కడ అతను విజేత ఆ పోటీ వరకు, ఆ విజేతను కూడా ఏదో పరాజితుడి స్థాయికి ఇంకా ఎవరు పారిపోతారు, ఓడిపోయిన వాళ్ళు పారిపోతారు. ఇక్కడ విజేత పారిపోయే పరిస్థితి ఎక్కువసేపు ఉండకూడదు. దానికి ఏదో పోలీసులు న్యాయస్థానాలు తలుచుకుంటే వాళ్ళు దానికి తగిన లీగల్ రెమెడీ, న్యాయపరమైన పరిష్కారం చూపిస్తారు. రెండవది పోలీసులు మరి అంతకు ముందే ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు, నిర్వాహకులు కానీ స్టూడియోకి సంబంధించిన బాధ్యులు కానీ ఎందుకు చేయలేదు, అలౌ చేశారా కావాలని, ఇట్లాంటి ప్రశ్న వస్తుంది. మూడవది అసలు మన సమాజంలో పెరుగుతున్న అసహనం, తమ వ్యతిరేకులను, తమకు ఎదురు నిలబడే వాళ్ళను సహించకూడదు, వాళ్ళని తిట్టేయాలి, కొట్టేయాలి, చించేయాలి, చంపేయాలి అనే పద్ధతిలోకి వెళ్ళే ఈ ధోరణి కూడా మంచిది కాదనేది మనం తెలుసుకోవాలి. ఇంకా నాలుగోది ఆకర్షణలు, అట్రాక్షన్స్, సెలబ్రిటీ స్టేటస్, వీటికి ఉన్న లిమిటేషన్స్ కూడా గుర్తించాలి. ఏ సెలబ్రిటీకి ఏ స్టేటస్ పర్మనెంట్గా ఏముండదు. వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళ వ్యవహార శైలిని బట్టి, ముఖ్యంగా ప్రజా జీవితంలో వాళ్ళ వ్యవహార నడవడికను బట్టి ఉంటుంది. ఇలాంటివి జరిగితే స్టేటస్ ఏముంటుంది? ముందే బిగ్ బాస్ అంటే ఒక నెగిటివిటీ వస్తుంది, రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. బిగ్ బాస్ అనే కాదు, ఈ కాంపిటీషన్స్ రకరకాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము మీడియాలోనే ఒక్కోసారి మనకి ఎబ్బెట్ అనిపించేటటువంటి చాలా ఉంటాయి. మరీ ఇంత చీప్గా మాట్లాడాలా, మరీ ఇంత వెకిలి వేషాలు వేయాలా, కక్కుర్తి పడాలా డబ్బు కోసం అని, చాలా అవే జోకులు అంటారు. డోక్ వస్తుంటే మనకు ఆ జోక్ ఎట్లా అవుతుందండి, అలాంటివి చాలా చూస్తుంటాం మనం. కాబట్టి ఇది ఇంకో విధమైన షాక్, ఇది డోకు కాదు, ఒక షాక్. ఆ విజేత వచ్చి ఏదో కాస్త మాట్లాడి సరదాగా 4 రోజులు సోషల్ మీడియా ఛానల్స్ని ఎంగేజ్ చేయాల్సిన పరిస్థితి పోయి మొహం చాటేయటము, డిఫెన్స్లో పడిపోవటము, కేసులతో ఎదుర్కోవాల్సి రావటం. సో పోలీస్ అండ్ గవర్నమెంట్ ఇంకా అల్టిమేట్గా వాళ్ళు దీన్ని సెట్ చేయాలి. నిర్వాహకులు కూడా ఈ నిశ్శబ్దాన్ని పక్కన పెట్టి వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. సార్, రాబోయే షోస్, రాబోయే సీజన్స్లో ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు అనుకోవచ్చేమో, ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేసే వరకు పరిస్థితి వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ సీజన్స్లో ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే నిర్వాహకులు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా పోలీసులు ముందుగా రెగ్యులేషన్ ఉండాలండి. ఎక్కడెక్కడైతే జనం చేరతారో, మరీ ముఖ్యంగా యూత్ ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వస్తారో అక్కడ ఒక శాంతి భద్రతలకు సంబంధించిన అది కామన్ అండి. అది మీరు అది ఆధ్యాత్మికమైనా, అది సినిమా అయినా, అది కమర్షియల్ అయినా, అది పర్సనల్ అయినా, అది పొలిటికల్ అయినా, శాంతి భద్రతల యంత్రాంగం, లా అండ్ ఆర్డర్ అనేది
అలర్ట్గా అప్రమత్తంగా ఉండి ఎప్పటి తీసుకోవాల్సిన చర్యలు అప్పుడు తీసుకోవాలి. చేయి దాటిపోయి జరగాల్సినవి జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళేమీ ఒక రాజకీయ గ్రూపుగా ఒక శక్తిగా వచ్చిన వాళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు హద్దు మీరారు అనేది వేరే, అది నిజమే. కానీ ఆ వార్త ఉదయం నుంచి వస్తూ ఉంది కదా మీడియాలో, పెద్ద సంఖ్యలో చేరారు అక్కడికి వచ్చారు అని ముందు నుంచే వస్తుంది. మరి అప్పుడంతా ఎందుకు మన వాళ్ళు మేల్కోలేదు, ఎందుకు అలౌ చేశారు? కాబట్టి తప్పకుండా అదుపులో పెట్టాలి. నిర్వాహకులు కూడా బయట ఇంతమందిని మించి మేము రానివ్వమనే పద్ధతిలో కూడా ఏదైనా చేయాలి. మూడోది దానికి పర్సనలైజేషన్ ఏ మేరకు, పోటీ అనేది దాని వరకే తప్ప ఆ తర్వాత అదేదో వీధుల్లో పోటీ, రోడ్ల మీద పోటీ, ఒకరి మీద ఒకరి వ్యతిరేకత అంతవరకు పోకూడదు అనే ఒక రూల్ కూడా చేర్చాలి. అయితే దీంట్లో మళ్ళీ వాళ్ళు వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళ రైతులా, వాళ్ళు బాగా మాట్లాడారా లేదా, వాళ్ళు పాట పాడతారా, ఆట ఆడతారా, ఎవరెవరికి ఉండే ప్రత్యేకతలు లేకపోతే ఎవరెవరిని గెలిపించే అంశాలు వాళ్ళని గెలిపించుంటాయి. దీన్ని కూడా దానికి ఉన్న లిమిటేషన్ కూడా చూడాలి. వాళ్ళకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి తప్ప వాళ్ళు ఆ ఆటలో ఆ 100 రోజుల్లో వాళ్ళు విజేతలు తప్ప వాళ్ళేం విశ్వ విజేతలు కాదు. వాళ్ళ జీవితం ఇంకా చాలా జీవితం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే మెలకువ స్పృహ కూడా వాళ్ళకు కూడా ఉండాలి. నాకు తెలిసి హోస్టులు కూడా అలాంటి ఒక స్పృహ కూడా కలిగించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.